నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వారు ప్రధానమంత్రిగా దేశంలో తీసుకొచ్చే మార్పులు, ముఖ్యంగా 370 ఆర్టికల్, రామ జన్మభూమి ఈ యొక్క కార్యక్రమాలకు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులు, ఆప్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ఈ యొక్క రాబోయేటువంటి ఎలక్షన్లో మళ్ళీ మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి అనే ఒక ఆలోచనతో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మళ్ళీ ఆప్ నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. ఏదైతే డాక్టర్ హరిచరణ్ గారు వారి యొక్క నాయకత్వం మరియు పాండురంగయ్య గారు ఇంజనీర్లు, డాక్టర్స్ వారి యొక్క నాయకత్వం చాలామంది పెద్దలు, మేధావులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. వారిని ఉద్దేశించి కిషన్ రెడ్డి గారిని మాట్లాడి తర్వాత భారతీయ జనతా పార్టీ కండువా కప్పి వారిని పార్టీలకు ఆహ్వానించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వానికి లేనటువంటి ఒక సానుకూల పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు కూడా ఈరోజు దేశంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి ఆలోచనతో ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. అన్ని సర్వేలలో కూడా ప్రధానమంత్రి గారి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి పోటీగా ఎవరినైనా, ఏ పార్టీ అభ్యర్థినైనా పోల్చి చూస్తే కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు చాలా విచక్షణతో ఆలోచన చేస్తూ ఉన్నారు, చాలా చైతన్యంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. మోడీ గారి నాయకత్వం మళ్ళీ కావాలని, రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు. అది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఒక రికార్డు స్థాయిలో దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, లేక మొదటిసారిగా భారతదేశము చంద్రమండలంలో అడుగు పెట్టడంలో కానీ, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కానీ, మత కళాలను అరికట్టడంలో కానీ, కర్ఫ్యూలు లేకుండా ఒక నూతన భారతదేశ నిర్మాణం చేయడంలో కానీ, ఆర్టీఎక్స్లు కానీ, బాంబు పెళ్లులు కానీ, AK-47లు కనిపించినటువంటి భారతాన్ని నిర్మించడంలో కానీ, ప్రపంచంలో భారతదేశానికి ఒక గౌరవం తీసుకురావడంలో కానీ, అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం కానీ, పేద ప్రజలకు గత 4 సంవత్సరాలుగా 83 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలకు 5 కేజీల చొప్పున మరి ఉచితంగా బియ్యం ఇవ్వడంలో కానీ, అద్భుతంగా కరోనాను ఎదుర్కొని పేద ప్రజలకు, బడుగు వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా మరి ఈరోజు వ్యాక్సిన్ అందించడంలో కానీ, పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంలో కానీ, కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా, ఏ కోణంలో తీసుకున్నా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక ప్రభుత్వాలు వచ్చాయి దేశంలో, అనేక మంది పరిపాలించారు, కానీ ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైనటువంటి అవినీతి ఆరోపణ ఉండేది. కానీ గత 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా చిత్తశుద్ధితో, నీతివంతంతో, ధర్మంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఎవరైనా ఉంది అంటే ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు. ఈరోజు ఈ యొక్క
చిన్న చిన్న పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఏదో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి పగటి కలలు కంటా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ఎవరి ప్రభుత్వం ఉంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది, ఎవరి నాయకత్వం అయితే సమర్థంగా ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది అనేటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అన్ని సర్వేలలో మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్టీలో అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ చౌరస్తాలు కలిసినా, ఏ బస్సులు కలిసినా, ఏ ట్రైన్లు కలిసినా, ఏ పెళ్లి ఫంక్షన్లు కలిసినా ఒకటే చర్చ, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, దేశం ఏదైతే మరింతగా ముందుకెళ్ళాలి అనేటువంటి చర్చ దేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ దిశలోనే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మరి తెలుగు సినిమాల్లో మరి గత అనేక రోజులుగా మరి పాత్రలు పోషించినటువంటి నటుడు అభినవ సర్దార్, పేరే అభినవ సర్దార్, అభినవ సర్దార్ను కూడా పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. भारत माता की जय बीजेपी ఇప్పుడు नरेंद्र मोदी గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు, ప్రవీణ్ కుమార్ యాదవ్, ప్రవీణ్ కుమార్ యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా వహిస్తున్నారు. వారు ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. కిషన్ రెడ్డి గారి సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఎల్బీ నగర్, వారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్. మిస్టర్ సాయి సూరి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెషనల్ టీం తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ. శ్రీనివాస్ గారు కో కన్వీనర్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ టీం. సర్లా గారు ఆల్రెడీ బీజేపీలో పనిచేసి రీసెంట్గా 4-5 months బిఫోర్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. వారు మళ్ళీ మన బీజేపీలోకి జాయిన్ అవుతున్నారు. వాళ్ళ టీంతో దాదాపు ఒక 15-20 మంది టీంతో వచ్చి జాయిన్ అవుతున్నారు కిషన్ రెడ్డి గారి సమక్షంలో. మధ్యలో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. సంగిశెట్టి నరేందర్ గారు, సంగిశెట్టి నరేందర్ గారు, ఇట్రమ్మ రాజేందర్ గారు సికింద్రాబాద్, రాజేందర్ గారు, సుభాష్ గారు ఎల్బీ నగర్, సుభాష్ గారు లేరు, చిట్టిపోలు శ్రీనివాస్ గారు, అయిపోయింది సార్, సుధాకర్ గారు, చిలుకూరి చంద్రమౌళి గారు, మిగతా సార్
అయిపోతుంది సార్. సార్ ఇది మెయిన్ టీమ్ సార్. సుధాకర్ గారు, ప్రవీణ్ కుమార్ యాదవ్, దేవేందర్ రెడ్డి గారు, సూర్య, శ్రీనివాస్ రెడ్డి గారు, అక్కం బాలరాజు గారు, అశోక్, గణేష్, రాజ్, నరేందర్, లింగారెడ్డి, హరికృష్ణ, సూర్య బ్యాగ్ కూడా ఉన్నారు కదా, ఉన్నారు. తోట రవి, శిశిర్ రెడ్డి, నరేష్, శ్రీనివాస్ ఏమైంది లేవట్లేరు.